ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో చేసుకునే ఎగ్ బోండా రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఒక 6 తీసుకున్నామన్నమాట. ఇప్పుడు మిక్సీలో మనము ఒక పిడికెడు శనగపప్పు తీసుకోవాలి. ఈ పిడికెడు శనగపప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ షాజీరా చేసి 2 బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో శనగపిండి తీసుకొని ఆ శనగపిండిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 3 కలిపి బాగా మిక్స్ చేసి మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న మిక్సీలో ఉన్న శనగపప్పుల పిండి కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో కొంచెం గట్టిగా చిక్కబడేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక బాణలి పెట్టుకొని అందులో సన్ఫ్లవర్ ఆయిల్ నూనె పోసి వేడి చేయాలన్నమాట. వేడి అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఆ పిండిలో ముంచి నూనెలో వేస్తే బోండా రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ నేనేం చేశానంటే ఒక బోండా కోసము ఒక ఫుల్ ఎగ్ అయితే వాడాను. సో సెకండ్ బోండా నుంచి ఎగ్ని 2 పీసెస్ చేసి 2 బోండాలు చేశాను అనమాట. సో ఇప్పుడు అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బాగా ఎర్రగా బంగారు రంగులో వచ్చేంత వరకు కోడిగుడ్లను బోండాలను వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. దీనికోసం స్టఫింగ్ కోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే అదే నూనెలో వేయించిన నూనెలో ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోవాలి. మా ఊర్లో అయితే శనక్కాయలు అంటారు. దీన్ని సపరేట్గా వేయించి పెట్టుకోవాలి. బోండాలు అయిపోయిన తర్వాత అదే నూనెలో శనగగింజలు వేయించుకోవాలి. ఆ శనగగింజలు వేయించుకున్న తర్వాత ఆ శనగగింజలను ఒక ప్లేట్లో తీసుకొని అందులోనే కట్ చేసిన ఎర్రగడ్డలు మిక్స్ చేయాలి, ఉల్లిపాయలు మిక్స్ చేయాలన్నమాట. ఇందులోకే కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, లైట్గా ఉప్పు అండ్ అందులోనే నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. సో నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా బాగా కలిపి కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్క బోండాన్ని కట్ చేసి అందులో కొంచెం కొంచెం పెట్టాలన్నమాట. సో అప్పుడు వేడివేడిగా ఉన్న బోండాల్లో పుల్లగా నిమ్మకాయల రుచి, శనగగింజలు, ఎర్రగడ్డలు, కారము ఇవన్నీ టేస్ట్ మిక్స్ అయితే హోటల్ స్టైల్లోనే సూపర్గా ఉంటుంది. సో మీరందరూ ఒకసారి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అందుకోసం మీరు నోటిఫికేషన్ కూడా గంట కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.